తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రానున్నటువంటి మరో 12 నుంచి 24 గంటల్లో రేపు ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను ఈ జిల్లాలలోనైతే రేపైతే విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న, చిన్నకారు, కౌలు రైతులు వంటి అనేక రకమైన వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఏ జిల్లాలలో రేపు ముందుగా ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు అర్హత సాధించినప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ అర్హత సాధించినప్పటికీ కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇప్పటివరకు అయితే జమ కాలేదు. సో అలా అర్హత సాధించినప్పటికీ కూడా పంట పండిస్తూ సాగు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో జమ కానటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో రేపు ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మనకి ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఈ సమాచారాన్ని అయితే ఎటువంటి అవకతవకలు లేకుండా మనమైతే ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక అంతకంటే ముందు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు 3 విడతల డబ్బులు ఎప్పటివరకు జమ చేయనున్నారో కూడా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఈరోజు ఎవరికైతే నిధులు అనేది జమ కాలేదో ఈరోజు జమ కానటువంటి రైతుల ఖాతాలలో రేపు మనకి దాదాపు మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ములుగు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, గజ్వాల్, సిరిసిల్ల, మంచిర్యాల్, అదేవిధంగా వనపర్తి, జోగులాంబ వంటి జిల్లాలలో రేపైతే రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు 10 కుంటల నుంచి మొదలుకొని 6 ఎకరాల డబ్బులను అయితే పంపిణీ సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో రేపైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు భరోసా డబ్బులు అందే విధంగా చర్యలు అనేది తీసుకుంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ రైతుల ఖాతాలలో జమ కావాలంటే మీ ఏదైతే బ్యాంక్ ఖాతా అనేది ఇచ్చారో డబ్బులు పడేందుకు ఆ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఆన్లైన్లోనైతే ఉందా, సరిగ్గా పనిచేస్తుందా అని అయితే చెక్ చేయండి. ఇక దీంతో పాటుగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని ఎటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే ఎటువంటి అవకతవకలు లేకుండా వారి ఖాతాలలో నిధులు అనేది జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై